ఈ చలికాలంలో మందారాలకి, రోసెస్‌కి, చామంతులకి సీజన్ కదండీ! ఈ చలికాలంలో మందారాలకి ఎక్కువగా పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఆ పెస్ట్‌ని మనం ఎలా కంట్రోల్ చేయాలి? అలాగే చెట్టు నిండా పువ్వులు ఎక్కువగా గుబురుగా రావాలంటే ఏం చేయాలి? అలాగే మొక్కని ఏ విధంగా హెల్తీగా కాపాడుకోవాలి? ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి? అనేది ఇవాళ వీడియోలో మనము డీటెయిల్‌గా తెలుసుకుందామండి. నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ హైబ్రిడ్ మందారాలు. పువ్వులు ఎంత పెద్ద సైజులో పూసినాయి అంటే చిన్న మొక్కకే మనకి ఇలా పెద్ద సైజులో పూయాలంటే మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి? అలాగే ఈ మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది చూడండి. ఎంత అందంగా మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది. కానీ ఇంత హెల్తీగా, ఇంత అందంగా ఉన్న మొక్కకు కూడా పెస్ట్ అనేది వచ్చేస్తుందండి. మనం అప్పుడప్పుడు గమనించుకోకపోతే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆకులన్నీ యెల్లోగా అయిపోయి రాలిపోతూ ఉంటాయి. సో, ఇలాంటి వాటికి మనము మొక్కని చెక్ చేసుకోవాలి. అంటే మన మొక్కలకి ఎండ తగులుతూ ఉందా? లేదా? అలాగే వాటర్ ఎక్కువైపోతుందా? తక్కువైపోతుందా? ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి కూడా మన మొక్కకు ఆకులు రాలిపోతున్నాయి అంటే మనం ఇచ్చే పోషకాలు తక్కువైపోతున్నాయి అని అర్థం. అందుకు మనము బనానా పీల్ ఫర్టిలైజరు, లేకపోతే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్‌గా వీక్లీ వన్స్ బాగా అంటే డైల్యూట్ చేసి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి మనం ఇస్తూ ఉంటే మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది ఎన్‌పీకే ఫర్టిలైజర్. సో, ఫ్లవరింగ్ ఇంత పెద్దగా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన మొక్కల్లో ఎక్కువగా పెస్ట్ వస్తుంది అంటే దానికి చీమలు కారణమండి. చీమలు ఎందుకొస్తున్నాయంటే మిల్లీ బగ్స్ ఉంటే ఆటోమేటిక్‌గా మన మొక్కలు చీమలనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. సో, చీమలొస్తున్నాయి అంటే మనము ఇలా లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా! లక్ష్మణ్ రేఖను ఇలా మొక్క చుట్టూ అంటే మొక్కకి పై నుంచి కిందకి ఇలా గీతలుగా గీసేయడం వల్ల మనము చీమలను అరికట్టవచ్చు. ఇలా మొక్కలో ఎన్ని స్టెమ్స్ ఉంటే అన్ని స్టెమ్స్‌కి ఇలా బాగా లక్ష్మణ్ రేఖతో పైకి కిందికి గీసేయండి. ఏదైనా మిల్లీ బగ్స్ అట్లా ఉన్నాయనుకోండి చేత్తో చంపేయండి. అలాగే మొక్కకి లక్ష్మణ్ రేఖను కూడా గీసేయొచ్చు. ఏంటంటే చీమలను కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఈ చీమల వల్ల మనకి మందారాలకు పెస్ట్ ఎక్కువగా వస్తుంది. సో, లక్ష్మణ్ రేఖతో ఇలా గీసేయండి. తర్వాత మనము ఇంకొక టిప్ ఏమంటే మట్టి ఉంటుంది కదండీ! మట్టిని బాగా మనము గుల్ల గుల్లగా చేసేసుకోవాలి. మట్టి తవ్విన తర్వాత ఏంటంటే పసుపు వేయవచ్చండి. ఈ పసుపుని ఇచ్చే ముందు మట్టిని బాగా గుల్ల గుల్లగా చేసుకొని ఇచ్చేదాని వల్ల ఏదైనా చీమలు లోపలున్న అవి బయటకొచ్చేస్తాయండి. అలాగే మనము సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటూ ఉంటాం గదా! అప్పుడు కూడా మనం పసుపు కలిపేసి సాయిల్ మిక్స్‌లో యాడ్ చేసేసి ప్లాంట్స్‌ని కలిపేసుకోవచ్చు. ఈ వల్ల మట్టిలో వేయడం వల్ల లోపల చీమల పుట్టలున్న బయటికి చీమలనేది వచ్చేస్తాయి. అలాగే మనము ఈ పసుపుని వాటర్‌లో కలిపి కూడా ఇవ్వచ్చండి. 15 రోజులకొకసారి మొక్క సైజుని బట్టి మనము ఇలా గ్లాస్‌లో పసుపుని కలిపేసి ఇవ్వడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో, ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చీమలు బాగా తగ్గిపోతాయండి. అంటే ఆటోమేటిక్‌గా పెస్ట్ కంట్రోల్ అయిపోతుంది. సో, ఇలా పసుపుని వేస్తుంటాను, లెమన్ వాటర్‌ని వేస్తుంటాను, లక్ష్మణ్ రేఖను గీస్తూ ఉంటాను. అలాగే బేకింగ్ సోడా గూడా నేను స్ప్రే చేస్తూ ఉంటానండి. ఇవి వాడేసిన నిమ్మ చెక్కలండి. డైలీ మనము ఏదో ఒక రూపంలో నిమ్మకాయలనైతే యూజ్ చేస్తుంటాం గదా! అవన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టాను. తర్వాత ఇలా వాటర్‌లో మనము నానబెట్టడమే. సో, ఈ విధంగా చేయడం వలన ఏంటంటే చీమలు బాగా తగ్గిపోతాయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ పెస్ట్ వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ లెమన్ వాటర్‌లో ఒక స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేసి కలుపుకొని స్ప్రే చేయండి. పెస్ట్ ఎక్కువగా ఉంటే 7 డేస్‌కొకసారి స్ప్రే చేయండి. తక్కువగా ఉంటే 20 డేస్‌కొకసారి స్ప్రే చేయండి. ఈ విధంగా గనుక మీరు స్ప్రే చేసుకున్నారనుకోండి, ఎలాంటి పెస్ట్ అయినా కంట్రోల్ అయిపోతుంది. అందుకే మనము మొక్కలను గమనించుకుంటూ ఉండాలండి. వాటరింగ్ చేస్తుంటాం గదా! అప్పుడు మనము కొద్దిగా మనము గమనించుకుంటా ఉండాలి. పెస్ట్ ఉందా? ఏమి? అనేది మనం ఒక నిఘా పెట్టుకుంటే సరిపోతుంది. మనం నెగ్లెక్ట్‌గా ఉన్నామనుకోండి పెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఇలా మొక్కలకి లక్ష్మణ రేఖను గీసేసినాం కదా! చీమలన్నీ రాలిపోతున్నాయి. మళ్ళీ మట్టిలో మనము లెమన్ వాటర్‌ని కూడా పోసేసినాం కదా! ఉన్నవన్నీ కూడా బయటకైతే వచ్చేస్తున్నాయండి. ఈ విధంగా మీరు మందారపు మొక్కకి వచ్చే పెస్ట్‌ని కంట్రోల్ చేయవచ్చు. ఇక పూలు బాగా నిండుగా పూయాలంటే ఎప్సమ్ సాల్ట్ వాటర్‌ని మంత్లీ వన్స్ ఇస్తూ ఉండాలండి. మెగ్నీషియం సల్ఫేట్ కదా! కాబట్టి ఎప్సమ్ సాల్ట్ అనేది అప్పుడప్పుడు మనం మంత్లీ వన్స్ ఇస్తూ ఉంటే గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి.
అలాగే బనానా ఫీల్డ్ ఫర్టిలైజర్ ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి ఇవ్వండి. ఈ బనానా ఫీల్డ్ ఫర్టిలైజర్ అనేది పొటాషియం చాలా రిచ్‌గా ఉంటుంది కదా! పూల మొక్కలకి చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చండి. నేను డైలీ ఇలాగే ఇస్తూ ఉంటానండి. అన్ని రకాల పూల మొక్కలకి నేను నార్మల్ వాటర్ ఇచ్చే కన్నా ఇలాంటివే డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాను. సో, అన్ని సీజన్‌లో మనకి సర్వసాధారణంగా దొరికే పండ్లు ఏంటంటే అరటిపండ్లు. ఈ అరటిపళ్ళు తిన్నాక పడేసే కన్నా ఇలా చెట్టు మొదట్లో వేసామనుకోండి మంచిగా మనకి ఎన్‌పీకే ఫర్టిలైజర్ అనేది పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మనకి మందారాలకి, రోసెస్‌కి బ్లూమింగ్ రావడానికి అవసరమవుతుంది. ఈ నిమ్మ చెక్కలు కూడా అంతే కదా! మనం వంటకి యూజ్ చేస్తుంటాము. అది పడేసేదేదో ఇలా వాటర్‌లో పెట్టామనుకోండి మంచిగా మనకు లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారైపోతుంది. అదే విధంగా అలోవెరా అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాంట్. మన ప్రతి ఒక్క గార్డెన్‌లో ఉండవలసిన మొక్క ఏంటంటే అలోవెరా అండి. మొక్కలన్నీ తెచ్చుకున్న తర్వాత రీపాటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా అలోవెరాని పీసెస్ ఖచ్చితంగా పీసెస్‌ని తయారు చేసేస్తానండి. బెనిఫిట్ ఏంటంటే మొక్క నాటుకునేటప్పుడు మనము వేసామనుకోండి, ఆ వేర్లు అనేటివి చాలా బలంగా, చాలా హెల్తీగా వస్తాయన్నమాట. ఈ అలోవెరా పీసెస్ అక్కడ వేసేదాని వలన. సో, అలా వేర్లనేది బాగా హెల్తీగా వచ్చి మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మనకు కలబంద వేయడం వలన మొక్కకి వాటి నుంచి ఏదైతే ఫంగస్, తెగుళ్ళు అనేది మొక్కకొస్తూ ఉంటాయి కదా! అలాంటి ఫంగస్ అన్నిటిని రాకుండా మనకి ఈ అలోవెరా అనేది బాగా హెల్ప్ అవుతుంది మొక్కకి. సో, నేను ప్రతి ఒక్క మొక్క నాటేప్పుడు ఇలా గుప్పుడు గుప్పుడు ఇలా మట్టిలో ఇట్లా వేసేస్తానండి. మళ్ళీ 6 మంత్స్ వరకు టచ్ చేయను. తర్వాత మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ నేను చిన్న గోతిలాగా తీసేసి మళ్ళీ మొక్క మొదట్లో ఇలా ఇచ్చేస్తూ ఉంటాననమాట. అందువల్ల నాకు పెస్ట్ గాని, ఫంగస్ గాని వచ్చే ఛాన్సే లేదు. ఇలాంటి కేర్ అండ్ టిప్స్ నేనైతే ఎప్పుడు ఫాలో అవుతానండి. ఇవన్నీ కూడా అంటే మన గార్డెన్‌లో దొరికే వస్తువులతోనే చాలా ఈజీగా మనము పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇలా మొక్క చుట్టూ చూడండి మట్టిని ఇలా తీసేసి మొక్క చుట్టూ ఇలా ఏసేసి పైన మట్టి కప్పేయడమే అనమాట. ఇదేం పెద్ద పనేం కాదు. ఇది ఈజీ వర్క్స్ అనమాట. మనం బయట కెమికల్స్ తీసుకొనొచ్చి వేసే కన్నా ఇలాంటి ఆర్గానిక్‌గా చేసుకుంటే మట్టికి కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇలా చేసుకునే ఓపిక లేదు అనుకుంటే ఇదిగానంతే ఈ పీసెస్‌ని మనం వాటర్‌లో పెట్టేసి 1 డే అంతా పెట్టేసామనుకోండి, మంచిగా మనకు ద్రావణం అనేది తయారైపోతుంది. దాన్ని కూడా 1:10 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మొక్కలకిస్తే సరిపోతుంది. సో, ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని మొక్కలకివ్వడం వల్ల మొక్కలనేది పువ్వులు చాలా బాగా పూస్తాయండి. హెల్తీగా ఏ మాత్రం సైజులో గానీ, కలర్‌లో కూడా తగ్గకుండా నేను తగ్గేదే లేదు అన్నట్లు చెట్టు నిండా పూయడానికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. వీటన్నిటితో పాటు ఎండ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 7-8 అవర్స్ ఖచ్చితంగా మన మొక్కల పైన ఎండ పడేటట్లు చూసుకోవాలి. అలాగే వాటరింగ్ విషయానికొస్తే మట్టి డ్రై అయినప్పుడే ఇస్తే సరిపోతుందండి. దీంతో పాటు ఎనీ కంపోస్ట్ 15 రోజులకొకసారి మాగిన పసల ఎరువు గానీ, కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ గానీ, వర్మీ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఏదుంటే అది 15 రోజులకొకసారి ఇస్తే సరిపోతుంది. సో, ఇదండి ఇవాళ వీడియో. నేను చెప్పిన టిప్స్ మీరు కూడా ఫాలో అవుతూ చాలా ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.